సూర్యాపేట జిల్లా యార్కారం గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ మధును నరికి మూడు ముక్కలుగా నరికి గోనె సంచులో పెట్టినటువంటి ఘటన ఈరోజు చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి యార్కార గ్రామం కావచ్చు, సూర్యాపేట డిస్టిక్లో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. గతం నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద విచ్చలవిడితనంగా అటాక్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని కొట్టి చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో కూడా 2018లో ఒంటెద్దు వెంకన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఉండనో ఆయనని చంపినటువంటి ఘటన కూడా చూసాం. అయితే సూర్యాపేట జిల్లా యార్కారంకి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ మధు దీంట్లో క్రియాశీలకంగా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి సందర్భం. గతంలో కూడా ఎవరైతే ఒంటెద్దు వెంకన్నను 40 మంది దాకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చంపారో వాళ్ళే మరొకసారి నా అల్లునిపై దాడి చేశారంటూ కూడా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ ఈరోజు ఆ కోర్టులో సంబంధించినటువంటి విషయంలో సాక్ష్యం చెప్పే వ్యక్తి మధు. అయితే ఒంటెద్దు వెంకన్న విషయంలో ఏం జరిగింది అనేది కూడా ఈరోజు కోర్టు ముందల జడ్జి ముందల చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడేమో. అంటే ఇలాంటి జరిగితే మా అందరికీ కూడా జైలు శిక్ష పడేటువంటి కారణము ఖరారు అయిపోతుంది. మా ఇక పోతున్నాం కొంత వీళ్ళని కూడా లేపేస్తే ఒక విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఎలాగూ జైలుకి పోతాం కదా, సాక్షిగా ఎవరు ఉండరు కదా అనే కోణంలో కూడా చంపి ఉంటారు అనే కోణం కూడా కొంత కుటుంబ సభ్యులు బయటికి చెప్తా ఉన్నటువంటి సందర్భం. అయితే ఇక మధు గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్. ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడు జగదీశ్వర్ రెడ్డి దీనిపై ఎలా స్పందిస్తారనేది కూడా కొంత అంటే కొంచెం ఎలా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ సూర్యాపేటకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా జగదీశ్వర్ రెడ్డి. మరి గతంలో ఒంటెద్దు వెంకన్నకు సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ 40 మంది కాంగ్రెస్ గుండాలే చంపారు, వాళ్ళను గుర్తించి వాళ్ళ పేర్లు ఏడబయట పెడతారో అంటూ కూడా వాళ్ళపై మధును చంపారనే కోణం కూడా ఒకటి ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హోంశాఖ మరియు ల్యాండ్ ఆర్డర్ కొంత దెబ్బతిన్నదనే విషయానికి వస్తే ఇది ఒక రుజువుగా చూపించవచ్చు. మరి తర్వాత ఇక దీనికి సంబంధించినటువంటి ఒకసారి వివరాలకు పోతే అసలు కొంతమందిపై అయితే ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే గతంలో కూడా ఒంటెద్దు వెంకన్నకు సంబంధించినటువంటి ఆ విషయంలో ఇలాంటివి జరిగింది, అంటే వీళ్ళే చంపడానికి ట్రై చేశారు, నా అల్లుని వీళ్ళే చంపారు అన్న కోణంలో కూడా మాట్లాడినటువంటి సందర్భం. ఒకసారి దానికి సంబంధించినటువంటిది ఒకసారి మాట్లాడదాం. అయితే ఒకవేళ మధు గనక కోర్టు ముందుకు పోయి ఏమైనా సాక్ష్యం చెప్తే గనక నాపై అంటే యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది అంటూ కూడా కొంతమంది పేర్లు ఆరోపణ బలంగా వినిపిస్తా ఉన్నాయి. వాళ్ళ పేర్లు వచ్చేసి మధును దారుణంగా హతమార్చినటువంటి అంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్ చూస్తే మిద్దె కిరణ్, మారేపల్లి సతీష్, కుంటిగోర్ల శ్రీను, కట్టబోయిన మల్లయ్య అనే కాంగ్రెస్ గుండాలు చేశారు అంటూ కూడా పెద్ద ఎత్తున అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఈ యొక్క దీంట్లో ప్రధాన భాగస్వామిగా ఉండి మధును చంపారు. మధుకు అంటే రీసెంట్గా పెళ్లి కావడం, చిన్న పిల్లలు ఉండడం, ఇదంతా కూడా కొంత బాధకు గురి చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. అయితే యార్కారం గ్రామంలో బీఆర్ఎస్ నాయకుల మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పదే దాడులు చేస్తూ ఉంటారు అంటూ కూడా కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భం. గతంలో కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒంటెద్దు వెంకన్నకు సంబంధించినటువంటి ఎలక్షన్ మూమెంట్లో చిన్న గొడవ కాస్త పెద్దగా దారి తీసి అక్కడ ఒంటెద్దు వెంకన్నను చంపడం వెనుక కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉన్నారు అనే కోణం కూడా ఉంది. అయితే అంటే ఈ యొక్క ఫ్యాక్షన్ రాజకీయాలకు గతంలో రాయలసీమ, విజయవాడ కొన్ని ప్రాంతాలు చూశారు, కానీ తెలంగాణలో ఫ్యాక్షన్ రాజకీయాలకు ఎప్పుడు కూడా తావులేనటువంటి పరిస్థితి. అదే కొత్తగా మరొకసారి ఈ యొక్క హత్యా రాజకీయాలు మరొకసారి తెర మీదకి రావడం తర్వాత దీనిపై మరి పోలీసులు ఏం చేస్తారు అంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చంపినా కూడా వాళ్ళు దాడులు చేసినా కూడా పోలీసులు కొంత జాప్యం చేశారు, పోలీసులు కొంత పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అంటే ఆ మాటుగాసి అంటే యార్కారంకి సంబంధించినటువంటి విషయంలో మాటుగాసి 40 మంది దాకా మధును చంపి 3 ముక్కలుగా చేసి గోనె సంచులలో బంధించడం వెనుక వాళ్ళ కర్కశత్వం కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి మెంటాలిటీ కావచ్చు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే కోణం ఉంది అంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తా ఉన్నారు. మరి ఆ కుటుంబ సభ్యులు సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి నా కుటుంబం మరి
మధు చనిపోయారు, నా పిల్లలకు, నా బిడ్డకు, నా మనవరాళ్లకు 2 చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాలి అనే కోణంలో వాళ్ళు కన్నీటి పర్యంతమైనటువంటి విషయం. అదే ఇలాంటి దుర్గారమైనటువంటి సందర్భం ఏదైతే ఉందో మరి మధు విషయంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతా ఉన్నది, అసలు పోలీస్ అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకొని వాళ్ళని అటాక్ అంటే వాళ్ళను చంపే అంటే వాళ్ళను ఎవరైతే చంపారో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ కుటుంబానికి సంబంధించినటువంటి ఒకసారి అయితే ఆ తల్లి మాట్లాడినటువంటి వీడియోని కూడా మీరు చూడొచ్చు. 40 మంది మూట అయ్యారంట కాంగ్రెస్ వాళ్ళు గుండాలు, 40 మంది మూట అయ్యి ఎట్లయితే బయటకు వస్తారని ఒక మనిషిని సారథి పెట్టారంట. సారథి పెట్టి ఇక ఇవాళ ఒకటి ఉందట కేసు ఒంటే తెంకన్నది. అయితే ఈయన సాక్ష్యం చెప్పిండు అని సాక్ష్యం చెప్తాడు ఏమోనని ఖచ్చితంగా సాక్ష్యం చెప్పాడు. ఇంకొకటి ఉందట ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు, ఈయన టీఆర్ఎస్ ఆయన ఇంతకుముందు గెలిచిండు మాజీ. ఇక ఈయన ఉంటే ఊర్లో కలవనీయడు, ఈయన తీసేయాలి సాక్ష్యాలు చెప్తున్నారని నా తమ్మిని ఒక మధ్యవర్తి పెట్టి తీసుకుపోయి అక్కడక్కడనే చేసేసారు. అందరూ ఆ కాంగ్రెస్ వాళ్ళు 40 మంది ఒంటే తెంకడ ఎంతమంది చంపారో అంతమంది మీద ఉంది. ఒంటే తెంకని ఎంతమంది చంపారు అంతమంది మీద ఉంది. ఇక అట్ట చంపినా ఇంకా అట్నైనా పోయేది ఇట్నైనా పోయేది ఈయన కూడా తీసేసారు. 2 చిన్న పాపలే, 28 ఏళ్ళు ఆ పాపకు, పెండ్లైన పాపకు, నా బిడ్డకు చిన్న చిన్న పిల్లలు. మీరు ఏ న్యాయం చేసినా మీరే నాయన, నా బిడ్డలకు ఏ న్యాయం చేస్తానో వాళ్ళని కూడా అట్నే చేయాలి నాయన, మేఘాలు వరద నాయన. అవి పాత కక్షలు, వాళ్ళు కాంగ్రెస్ నాయకులు అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ కాంగ్రెస్ వాళ్ళకు పడకపోయేది. అట్లా కక్షలు పెరిగి అట్లా చేసిరు నా భర్తని చంపారు. మా ఊర్లో నాకు తెలియదు, నాకు తెలిసి అయితే 2 నాకు తెలుసు. ఆ తర్వాత ఏం జరిగినాయో నాకు తెలియదు. ఇది అంటే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్టుగా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే హత్య ఆరోపణ మోపబడ్డారో వాళ్ళపై మిద్దె కిరణ్ కావచ్చు, మరి కొంతమంది ఎవరైతే వాళ్ళ మీద మరి పోలీస్ యాక్షన్ ఉంటుందా, ఒంటెద్దు వెంకన్న విషయంలో కూడా చంపింది వీళ్ళేనా అనే క్వశ్చన్ మార్క్ కూడా మరి పోలీసులు ఇంట్రాగ్రేషన్ లో చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటూ కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా బగ్గుమని మండిపడతా ఉన్నటువంటి విషయం.